श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। हरि ओं तत्सत्। మహాభారతమునందు చెప్పబడినటువంటి ఒక ఉపాఖ్యానము ధర్మరాజునకు యక్షుడకు మధ్య జరిగినటువంటి ప్రశ్న సమాధానాల సెషన్. గడిచిన మే మాసంలో ఆనేకట్టిలో జరిగినటువంటి సాధనా శిబిరంలో 25 ప్రశ్నలకు సమాధానాలు చూసి మనం అక్కడ ముగించగలిగాం. ఇప్పుడు ఆ తర్వాత యక్ష ప్రశ్నలను మనం ఈ రోజు నుంచి చూడటం మొదలు పెడుతున్నాం. ఆ శిబిరానికి ఎవరైనా అటెండ్ అవ్వకుండా ఉండి ఉన్న వాళ్ళైతే ఆ 7 రోజులు 7 సత్సంగములు యూట్యూబ్లో ఉన్నాయి. అవి వినటానికి ప్రయత్నం చేయండి, వింటే మంచిది. అవి వినకపోయినా కూడా యక్ష ప్రశ్నలు అనేటువంటివి ర్యాండమ్గా ఉంటాయి కాబట్టి ఇవి ఒకే వరుసలో చదవాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. కొన్ని చోట్ల 1-2 ప్రశ్నలు పక్కపక్కనే సంబంధపడి ఉంటాయి, కానీ మారి మారి ఆ ప్రశ్నలు వస్తుంటాయి. ప్రశ్నలు వేటి గురించి, ఎవరి గురించి అంటే ప్రతి మనిషికి జీవితంలో వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేటువంటిది మనం కనుక చూసామంటే దాంట్లో శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక 4 లెవెల్స్ ఉంటాయి. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క మన జీవితం మన చుట్టూ ఉండేటువంటి మన శరీరంతో సంబంధపడి ఉన్నది, మన కుటుంబంతో సంబంధపడి ఉన్నది, మన సమాజముతోటి సంబంధపడి ఉన్నది, ఈశ్వరుడితోటి సంబంధపడి ఉన్నది, అండ్ ఆత్మతోటి కూడా సంబంధపడి ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ గురించినటువంటి ప్రశ్నలు యక్షుడు అడుగుతున్నాడు ధర్మరాజుని. అది ఎప్పుడు మొదలైంది, ఏ మహాభారతంలో ఏ పర్వంలో వస్తుంది, ఎందుకు, ఏమిటి కథ అనేటువంటిది కూడా ఆ ఇంట్రడక్షన్లో చెప్పాను కాబట్టి అది వింటే అర్థమవుతుంది. మనం ఇప్పుడు నేరుగా ఆ 25వ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత 25వ ప్రశ్న, ఆ తర్వాత రాబోయే ప్రశ్నలు కూడా మనం చూద్దాం. ఈ ప్రశ్నలు నేను ఇప్పుడు చెప్పినట్లుగా అన్ని కాలాలలో అన్ని చోట్ల అందరికీ ఉపయోగపడేవిగా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా మనం ఆ యక్ష ప్రశ్నలను వింటున్నాం. మన ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా అన్ని కాలాలలో అన్ని చోట్ల అందరికీ ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయి కాబట్టి మన శాస్త్రం సనాతనమైనటువంటిది. అటువంటి సనాతనమైన ధర్మమును
అనుసరించి దానిని నమ్మేటువంటి మనందరికి పేరు సనాతన ధర్మీయులు. సరే, ఇది మనస్సులో పెట్టుకొని ఇప్పుడు ఈ 25వ శ్లోకం మీ దగ్గర ఆ శ్లోకాలు ఉన్నాయో లేవో, సహజంగా ఒక శ్లోకంలో 4 ప్రశ్నలు అడగబడతాయి. ఆ తర్వాత క్రింది శ్లోకంలో ఆ 4టికి ధర్మరాజు ఇచ్చినటువంటి సమాధానాలు ఉంటాయి. కానీ ఇక్కడ 25వ ప్రశ్న ఒక శ్లోకం మొత్తం ఒకటే ప్రశ్న. ఇది 59, 58 శ్లోకాలు. 57లో యక్షుడి ప్రశ్న, 58లో ధర్మరాజు యొక్క సమాధానం. ఇక్కడ కొంచెం వ్యత్యాసంగా ఉన్నది. శ్లోకం మొత్తం ఒకే ప్రశ్న. కాబట్టి నేను ఆ శ్లోకాన్ని చదువుతాను. ఈరోజు గ్రూపుల్లో మీరు ఇంకా మనం ఏది చేయలేదు కాబట్టి దీని పీడిఎఫ్ కావాలన్న వాళ్ళు నాకు ప్రత్యేకంగా, నేను మామూలుగా ఇక్కడ ఉన్న కోయంబత్తూర్ గ్రూప్లో పెట్టాము. అది కావాలన్న వాళ్ళు నాకు మెసేజ్ ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను దాన్ని పంపిస్తాను, తెలుగు పీడిఎఫ్. సరే, 25వ ప్రశ్న 57వ శ్లోకంలో. యక్ష ఉవాచ ఇంద్రియార్థాననుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః సమస్త సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కో న జీవతి. ప్రశ్న ఏమిటంటే, ఒక మనిషి శారీరకముగా జీవించే ఉన్నాడు, ప్రాణం శ్వాస లోపలికి వెళుతూ బయటికి వస్తూనే ఉన్నది. కానీ వాడు జీవించి ఉన్న వాడితోటి సమానము కాదు. ఎవరు అతడు? ఎవరు ఒకడు ఫిజికల్గా బయట బాగానే బతికున్నాడు, ప్రాణం ఉన్నది, కానీ వాడిని శాస్త్రము బతికి ఉన్న వాడితోటి సమానంగా చూడదు. అది ఎవరు అని ప్రశ్న. అంటే జీవశవం, జీవించున్నాడు కానీ శవమే వాడు. అంటే కోమాలో ఉన్నాడా? ఈ కోమాలో ఉన్న వాళ్ళకి ప్రాణం ఉంటుంది కానీ ఇంకా అది ఆల్మోస్ట్ కొంతమంది సంవత్సరాల తడబడి కోమాలో ఉంటారు, తెలుసా? మరి అప్పుడు ఇంకా ఏమి ట్రాన్సాక్షన్ లేదు, ఏమి లేదు. ఆ శరీరం ఆ వెంటిలేటర్స్ పెట్టి ఐసీయూలో ఉన్నట్లుగా. మరి ఇక్కడ ఏమిటి ఈ ప్రశ్న, ఎందుకు ఇట్లా అడుగుతున్నారు? ఎవరు? ఒకవేళ ఒక మనిషికి వీడు కోమాలో లేడు, అన్కాన్షియస్గా లేడు, ఈ 4-5 విషయాలు గనక అతడి దగ్గర ఉన్నప్పటికీ కూడా వాడు జీవించిన వాడితో సమానం కాదు. ఎవరు? ఏమిటివి? ఒక మనిషికి చక్కగా జీవితంలో సుఖాలను అనుభవించేటువంటి శక్తి ఉన్నది. ఇంద్రియార్థాన్ అనుభవన్. నెంబర్ 1, బాగా తింటున్నాడు, బాగా తిరుగుతున్నాడు, జల్సా చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి 5 ఇంద్రియముల 5 విషయాలను. తర్వాత చాలా లౌకికంగా బుద్ధిమంతుడుగానే ఉన్నాడు. బుద్ధిమంతుడంటే బాగా మెదడు పనిచేస్తున్నది, ఇంటెలిజెంటే. బుద్ధిమాన్ కూడా అంటే చదువుకున్నాడు, ఏదో ఉద్యోగం కూడా చేస్తున్నాడు, లేక వ్యాపారం చేస్తున్నాడు. 3, లోకపూజిత. లోకంలో కూడా చాలామంది ఇతన్ని గౌరవిస్తున్నారు, పూజిస్తారు. పూజించడం అంటే ప్రైజ్ చేయటం, పొగడటాలు, సన్మానాలు అన్నీ ఉన్నాయి వీడికి. అది మాత్రమే కాదు, సర్వభూతానాం సమ్మతః. అంటే ఇతడి కుటుంబంలోనో ఇతడి కులంలోనో ఆ ఊర్లోనే మాత్రం కాదు, ఇతడి యొక్క పేరు పొగడతలు, ఇతడు ఈ వ్యవహార జీవితంలో మెటీరియలిస్టిక్ లైఫ్లో సాధించిన కొన్ని సాధనముల వలన
ప్రపంచమంతా కూడా తెలుస్తుంది కదండి కొన్ని ఈ రికార్డులు, నోబెల్ ప్రైజులు, గిన్నిస్ బుక్ రికార్డులు, ఒలింపిక్ మెడల్స్ ఇవన్నీ సంపాదించిన వాళ్ళ పేరు ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. ఇక్కడ పూజిత అంటే కాళ్ళకి ఏదో పుష్పాలు వేసి పూజించడం అని కాదు. అందుకని ఈ నాలుగో దాంట్లో సమ్మత అని అంటున్నాడు. అందరికీ సమ్మతం. ఇంతమంది ఓట్లేసి అతడిని ఎమ్మెల్యేగా గెలిపించారు, లేక ఎంపీగా గెలిపించారు, అందరికీ వాళ్ళకి సమ్మతం. అలాగా. సో ఈ 4 రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉన్నా కూడా, అంటే ఇంకా మీరు కూడా ఏవైనా చేర్చుకోండి, ఏవైతే మనం సహజంగా లోకంలో ఇవన్నీ గొప్ప సాధనలు సాధించాడని అనుకుంటాం కదా, అవి ఏవైనా కానివ్వండి, ఇంకా అప్పుడు అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాడు బాగానే అప్పుడు ప్రాణం ఉన్నది వీడికి. ఉచ్ఛ్వసన్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాడు. కానీ నా జీవతి, ఎవరది? ఏమిటండి ఇన్ని పాజిటివ్ విషయాలు చెప్పారు, వాడు జీవించిన వాడితో సమానం కాదని అంటారు. యక్షుడేంటి ఇట్లాంటి ప్రశ్న వేస్తున్నాడు? అర్థం బుర్ర ఉండి వేస్తున్నాడా లేక ఏమిటి ఆయనకి అడిగాడు. దీనికి ఇప్పుడు ధర్మరాజు బదులు చెప్పాలి. ప్రశ్న మీకు అర్థమైందనుకుంటాను, చాలా వివరంగా చెప్పా. ఆ తర్వాత శ్లోకంలో యుధిష్ఠిర ఉవాచ దేవతాధిభృత్యానాం పితॄణామాత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న సజీవతి. పైన 4 చెప్పారు, ఇక్కడ నెగిటివ్. ఈ 5 ఎవరైతే చెయ్యడో, వాడు 4 చేశాడు, అవి ఇంకా 10 కూడా చేర్చుకోండి, పర్వాలేదు, చేర్చుకోండి. ఈ 5 చేయకపోతే వాడు ప్రాణంతో ఉండి తింటూ బతుకుతున్నప్పటికి కూడా వాడు మరణించిన వాడితోటి సమానం. ఎవరు ఏ 5 చేయకపోతే? ఇక్కడ ఏమి అంటున్నాడు? పంచమహాయజ్ఞాలు చేయని వాడు అని అర్థం యాక్చువల్గా. కానీ ఆ పదాలు మనము జనరల్గా సత్సంగంలో విన్న పంచమహాయజ్ఞాలు దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, ఇవి పంచమహాయజ్ఞములుగా చెప్పబడతాయి గృహస్థులకు. ఈ పంచమహాయజ్ఞముల చేత గృహస్థుడి చేత తెలియకుండా అతడు అన్కాన్షియస్గా చేసేటువంటి 5 పాపాలు అవి తొలగించబడతాయి. గృహస్థేన కృతం పంచసూనాం పంచయజ్ఞేన వినశ్యతి అంటారు. సూన అంటే పాపాలు. అవేంటి? వండేటప్పుడు, చిమ్మేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, పప్పు రుబ్బేటప్పుడు, ఇలాంటి వీటన్నిటి మనం గాలి తీసుకొని వదిలేటప్పుడు అనేక జీవులు మరి చచ్చిపోతుంటాయి, చూసారా? దాన్ని మనం అవాయిడ్ చేయలేం, మన చేతుల్లో లేదు, మనం నిస్సహాయులం. మరి అప్పుడు దాన్ని నువ్వు కంపెన్సేట్ చేసుకోవాలంటే ఈ 5 పంచమహాయజ్ఞాలను చేస్తూ నువ్వు వాటిని తప్పించుకోవచ్చు అని ఇక్కడ అడిగినటువంటి ధర్మరాజు చెప్తున్న సమాధానం యొక్క ఆర్డరు వేరుగా ఉంది. చూద్దాం ఒకటొకటి. ఇది చెప్పడానికి 5 రకాలు అవి వివరించడానికి ముందు 2-3 వేరే విషయం చెప్తాను. ఒకటి ఏమిటంటే, స్వామి వివేకానందుల వారు అంటారు, ఆయన ఇంగ్లీష్లో పవర్ఫుల్గా మాట్లాడతారు కదా, ఆయన ఏం చెప్తారంటే, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ డెడ్. ఎంత పవర్ఫుల్గా ఉందో చూసారా? ఎవరైతే ఇతరుల కోసం కృతజ్ఞతాభావముతోటి, థ్యాంక్స్ గివింగ్ భావంతో, విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే భావనతోటి
జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిజంగా జీవించి ఉన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ మరణించిన వాళ్ళతో సమానం. ఈ ప్రశ్నకు చక్కగా సమాధానం ఉంది అట్లా. అదేవిధంగా స్వామి చిన్మయానందుల వారు మరొక రకంగా దీన్ని చెప్తుంటారు. డోంట్ డై వైల్ లివింగ్ బట్ లివ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. అంటే ఏమిటంటే జీవించున్నప్పుడే మరణించకు, మరణించిన తర్వాత కూడా జీవించు. అంటే నువ్వు చేసే మంచి పనులు కార్యములు లోకహితమైనటువంటి లోక సంగ్రహమును చేసినటువంటి కార్యాల వలన చాలామందికి ఉపయోగపడినందువలన రాబోయే అనేక తరాల వరకు నిన్ను గుర్తుంచుకుంటారు. చూశారా ఎంత చక్కగా ఉందో. అందుకని కానీ ఎక్కువ మంది ఏంటంటే బతుకున్నప్పుడే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఎందుకంటే దేనికి ఇంకా పరోపకారం లేదు, ఇతరులకు మీద దయా దాక్షిణ్యాలు లేవు, సింపతి లేదు, ఎంపతి లేదు. అందువలన వాళ్ళు యూస్లెస్ అని అర్థం. సరే, ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు చెప్పిన సమాధానం ఏమిటంటే మొదట దేవతలను అంటున్నారు. మనకు పంచమహాయజ్ఞాల్లో దేవతల విషయం కూడా మనకు వస్తుంది కదా. ఈ దేవతలు వాళ్ళు మన శరీరంలోనే ఇంద్రియముల యొక్క అధిష్టాన శక్తులుగా ఉన్నారు. అవి బయట కరెస్పాండెంట్గా చూస్తే పంచమహాభూతాలు శక్తులే. దేవత అంటే శక్తి అని అర్థం. ఆ శక్తి అక్కడ సమష్టిలో మొత్తంగా ఉంటే ఇక్కడ మన దగ్గర మన శరీరంలో కూడా పంచమహాభూతాలు ఉన్నాయి. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని వెనక చూస్తే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత తత్వబోధలో చదివాం. కాబట్టి ఈ దేవతలు వీళ్ళు ఉండి పని చేస్తుంటేనే నేను ఇక్కడ నా మనుగడ జీవితం జరపగలుగుతున్నాను. మరి అప్పుడు అలాంటి ఆ దేవతలకు ప్రతిరోజు అట్లీస్ట్ పొద్దున సాయంత్రమైనా వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి కదా. ఈ కృతజ్ఞతా భావం అనేటువంటిది చాలా ముఖ్యం జీవితంలో. అది లేని వాడిని సంస్కృతంలో అదే పదంలాగా ఉంటుంది, కృతజ్ఞ. స్పెల్లింగ్ ఇంత భేదం. కృతజ్ఞుడు, కృతజ్ఞుడు అట్లా. అందువలన కృతజ్ఞత లేని వాడిలాగా ఉండకూడదు. చిన్న చిన్న దానికి కూడా మన జీవితంలో ఎంతోమంది ఇక్కడ దేవతలు, రెండోది అతిథులు, ఇట్లా ఆర్డర్ వస్తుంది. కానీ మనం మనుగడకు ఒక రోజు జరుగుతున్నదంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకు సహకరిస్తున్నారు. అందువలన అసలు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అసలు రెస్ట్ టైమే ఉండదు. దెర్ ఈజ్ నో టైమ్ వేర్ యూ విల్ ఫర్గెట్ టు సే ద థ్యాంక్స్. మరిచిపోలేం. ప్రతిదానికి చిన్న చిన్న విషయాలు, చుట్టూ ఉండే మనుషులు, చుట్టూ ఉండే వృక్షజాలం, చుట్టూ ఉండే జంతుజాలం, ఆ తర్వాత సమష్టిగా ఉండే పంచమహాభూతాలు అన్ని దేవతలని. అందుకని ఎంతమంది దేవతలు ఉన్నారో అందుకని దైవ ఆరాధన, దేవ పూజ ఇంట్లో పొద్దున సాయంకాలం అట్లీస్ట్ 2 వాటి. గుళ్ళల్లో అయితే 5 కాలాల పూజ, 3 కాలాల పూజ చేస్తారు. మనం వీలంత పూజ కోసం అని అట్లా కూర్చోకపోయినా కొంచెం సేపు మాత్రం స్పెషల్గా ఈ టైము నేను దేవుడి కోసం. ఎందుకంటే మన నిజమైన సంబంధం ఆ దేవుడితోటి. ఆ తర్వాత మన తల్లి తండ్రి. రాబోయే ప్రశ్న అదే, తల్లిదండ్రుల గురించి 26, 27 ప్రశ్నలు. కాబట్టి కృతజ్ఞతతో ఉండాలి. దీనికి రామాయణంలో రాముడి యొక్క గొప్ప 16 గుణాలు వాల్మీకుల వారే నారదుడి దగ్గర వాల్మీకి రామాయణం మొదటి పేజీలోనే ఆయన అడుగుతాడు.
ఎప్పుడైతే నారదులు వారు వచ్చారో వాల్మీకి ఆశ్రమానికి, ఆయన వెంటనే ఈ 16 గుణాలు ఉన్నటువంటి వాడు ఈ భూలోకంలో ఒక మనిషిగా ఇప్పుడు ఎవరైనా ఉన్నాడా మీకు తెలుసా నారదులు గారు? మీరు త్రిలోక సంచారులు కదా, తెలిస్తే కొంచెం నాకు ఆ వివరాలు చెప్పండి అని అడిగినప్పుడు, ఆ ప్రశ్న ఏమిటంటే వాల్మీకి అడిగింది వరుసగా 2 శ్లోకాలలో 16 గుణాలు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఇలా 16 గుణాలు ఇన్యూమిరేట్ చేస్తూ వాల్మీకి ప్రశ్నిస్తారు. ఆ గుణాలు తెలుసుకోవటం మే చివరలో చెన్నైలో జరిగినటువంటి ఫ్యామిలీ రిట్రీట్లో నేను ఇంగ్లీష్లో ఈ రాముడి యొక్క గుణాలను గురించే మాట్లాడాను. కాబట్టి కొద్దిగా మాట్లాడాను, 4 రోజులు కాబట్టి. అదే ఇప్పుడు ఇక్కడ తమిళంలో కూడా వివరిస్తున్నాను. చాలా విస్తరించి మనం అవి వింటేనే కానీ అసలు రాముడు అంటే ఏంటి, రామాయణం అంటే ఏమిటి, రామరాజ్యం అంటే ఏమిటి, దానికి నాకు జీవితానికి ఏంటి సంబంధం అనేది తెలుస్తుంది. సరే, ఇక్కడ మీకు ఒక చిన్న శాంపుల్ కోసం చెప్పాను. చూసారు, దీంట్లో కృతజ్ఞుడు, చాలా కృతజ్ఞతాభావంతో ఉంటాడు రాముడు. ఒక చిన్న సహాయం చేసినా కూడా రాముడు అసలు మర్చిపోయేవాడే కాదుట, జీవితాంతం గుర్తుంచుకుంటాడు. కానీ ఎవరైనా ఏదైనా అతనికి కొంచెం ఏదైనా అపకారంలాగా ఏదైనా చేసుంటే దాన్ని అసలు జ్ఞాపకమే పెట్టుకోడుట. కానీ ఒక చిన్న ఉపకారాన్ని అయినా సరే ఎంతో పెద్దగా గొప్పగా చెప్పేవాడుట. చూడండి మరి, అట్లాంటి భావన ఉండాలి. సరే, ఇప్పుడు దేవతల గురించి చూసాం. అందుకోసమే మనకు పూజ, యజ్ఞము, యాగము ఇవన్నీ కూడా చెప్పబడినాయి. ఆ తర్వాత రెండోది ఏమంటున్నారంటే అతిథులకు. అతిథులు అంటే మనకు ఇంటికి వచ్చే గెస్టులు. ఈ గెస్ట్ అసలు అతిథి అంటే తేదీ చెప్పకుండా, వస్తున్నానని చెప్పకుండా, తెలియకుండా సడన్గా వచ్చిన వాడు అతిథి అండి. కానీ ఈ రోజుల్లో అలా ఎవరు రావటం లేదు, రారు. ముందుగానే మెసేజ్లు ఇవ్వాలి, మనం ఉన్నామని కనుక్కోవాలి, మనకు కన్వీనియంట్ అని చెప్పాలి, అప్పుడే కానీ ఎవరు రారు. కాబట్టి ఇప్పుడు అతిథి దేవో భవ అనేటువంటి ఆ తైత్రి ఉపనిషత్తులో చెప్పబడ్డ చక్కటి ఒక ధర్మ విషయం. మాతృదేవో భవ, పితృదేవో భవ ఇప్పుడు వస్తాయి 26, 27 ప్రశ్నల్లో. అతిథి దేవో భవ. ఎందుకంటే అతిథులు చాలామంది ఉంటారు. అమ్మ మనకొక్కరు, తండ్రి మనకొక్కరు. అతిథులు అంటే ఇక్కడ చెప్పాను. ఇప్పుడు మరి ఈ రోజుల్లో అట్లా ఎవరు రారు. వచ్చిన వాళ్ళు అక్కడ హోటల్లో ఉండి మనం చూడటానికి వచ్చి వెళ్తారే కానీ మన ఇళ్ళు చిన్నవి, మన హృదయాలు చిన్నవి ఇప్పుడు. అందుకని అందరూ ఇట్లా పైన వచ్చేది. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే అతిథులంటే మనకు ప్రతిరోజు ఎవరెవరైతే మనం ఎవరెవరితోటైతే ఇంటరాక్ట్ చేస్తున్నామో, ఎవరైనా సరే, ఒక పోస్ట్ మ్యాన్ కానీ, ఒక కొరియర్ పర్సన్ కానీ, ఎవరైనా కానీ, మన ఇంటికి వచ్చే పని మనుషులు కానీ, మన డ్రైవర్లు కానీ, వీళ్ళందరూ అతిథులేనండి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎక్కడ వెళ్ళినా ఎవరెవరైతో నువ్వు ఇంటరాక్ట్ చేస్తున్నావో వాళ్ళందరూ అతిథులే. అప్పుడు వాళ్ళతోటి ఎట్లా నువ్వు ప్రవర్తించాలి? చిన్న సహాయం వాడు చేసినా కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. అది మాత్రమే కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీని, దాన్ని మనం పొగడాలి. రోజు ఈ 2 జ్ఞాపకం పెట్టుకొని జీవితంలో కనుక ప్రాక్టీస్ చేశామంటే, ఒకటి ప్రేయిష్ చేయటం, రెండోది కృతజ్ఞత తెలియజేయటం. చూసారా, ప్రేయిష్ చేయడానికి ఎంతో పెద్ద విషయం ఉండక్కర్లేదు, చిన్న విషయమే.
చిన్న విషయం. ఇప్పుడు మన ఇంటికి ఇప్పుడు అదే చెప్పాను కదా, ఆ పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఇవ్వడానికి వస్తాడు. వస్తే అతడు గవర్నమెంట్ ఉద్యోగం అండి, వాడి డ్యూటీ వస్తాడు ఇస్తాడు వెళ్తాడు అనకుండా వచ్చి చేతికిస్తే పోస్టులు అన్నీ మామూలుగా వేస్తారు, పార్సిలు స్పీడ్ పోస్టులు. వాళ్ళకు వాళ్ళ మొహం చూసి వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి ఒక చిరునవ్వు నవ్వితే ఏం పోతుంది? ఇలా మనం డబ్బులు ఇచ్చాము వాళ్ళు చేస్తున్నారనే భావన లేకుండా వాళ్ళు మనకు సహకరిస్తున్నారనే భావంతో థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అందువలన అలాగా అతిథులను మనం గౌరవించుట. ఇక్కడ అతిథులు అందుకనే మన ఇంటికి వచ్చేవాళ్ళే మన కుటుంబం సభ్యులని కాదు, ఏ థర్డ్ పర్సన్ అయినా సరే, అసలు నాకెవరో వాళ్ళు తెలియదు, ఆయన తెలియదు, అయినా కూడా నేను ఇంటరాక్ట్ చేస్తున్నానంటే ఎంతో వాళ్ళతోటి గౌరవ భావంతో, మర్యాద భావంతో, కృతజ్ఞత భావంతో ఉండి బిహేవ్ చేయాలి. కొంచెంసేపు అయినా సరే, ఒక్కసారైనా సరే. మరొకటి చెప్పన, మన చుట్టూ మన ఇంట్లో మన పరిసరంలో నివసించే చెట్లన్నీ వేరే ప్రాణులన్నీ మన అతిథులే. అందుకని దాన్ని సహజంగా భూత యజ్ఞం అనే పేరులో పెట్టాం. నేను సహజంగా అక్కడ అట్లా చెప్పేటప్పుడు మనుష్య యజ్ఞంలోని భూత యజ్ఞంలోని మనుషులు కూడా వస్తారు. అందుకని వృక్షములకు స్పెషల్గా మనకు మెడిసినల్ ప్లాంట్స్ కానీ, కాయగూరలు ఇచ్చే ప్లాంట్స్ కానీ అన్నీ చూడండి, నీడనిచ్చేవి కానీ, ఆక్సిజన్ ఇచ్చేవి కానీ, వాటన్నిటికీ చెప్పాలి. చెప్తూ ఉంటే అసలు మనకి ఇంకా టైమే ఉండదు, థ్యాంక్స్ చెప్పడంతోనే ఉంటుంది. ఇలా దీనివల్ల ఒక ప్రయోజనం ఏంటో తెలుసా? రాముడు కథ చెప్పేటప్పుడు చెప్పాను. ఏమిటంటే ద వే ఆఫ్ షోయింగ్ ద గ్రాటిట్యూడ్ టు బి గ్రేట్ఫుల్, టు బి యాజ్ a gratitude person is the way to the peace of mind. The life of gratitude showing life is a life of peaceful. నా మనసులో శాంతి నిండి ఉండాలంటే నేను అట్లా ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉండాలి, థ్యాంక్ఫుల్గా ఉండాలి. అది నా మనసుకి శాంతి ఇస్తుంది. ఎంత చేసి చూస్తే తెలుస్తుంది. సరే, అతిథులు జీవులన్నీ చుట్టూ ఉండేవి. అందుకని మనం వాటికి ఏదైనా కొంచెం వేయగలిగితే, ఆహారం ఏదైనా పెట్టాలి, వాటిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి అని అవన్నీ మనకు అతిథులే. చెట్లు అన్నీ కూడా మనముగా పెట్టాము మన చుట్టూ, కొంచెం నీళ్లు పోయటం, దానికి ఒక నమస్కారం చెప్పటం, అవన్నీ చెప్పాలి. మూడోది ఇక్కడ ఏమంటున్నారంటే భృత్య అంటున్నాడు. ఇది మనకు కొత్తగా ఉంటుంది. మనకు తెలిసిన పంచమహాయజ్ఞాల్లో సేవకులకు, నేను ఇప్పుడు చెప్పానుగా మీకు, సేవకులు మనకు పరిచర్య చేస్తున్నారు. మన ఇంట్లో పని మనిషి, మన కారు డ్రైవరు ఉన్నారు కదా, ఆ పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ మనకు భృత్యులు. వాళ్ళందరినీ కూడా మనం గమనించాలి. వాళ్లకు కొంచెం బయట బాహ్యంగా వాళ్ళని పొగిడి తల మీద పెట్టుకుంటే, అంత చేస్తే వాళ్ళు మన తల ఎక్కుతారండి, తల మీద ఎక్కుతారు అని భయపడక్కర్లేదు ముందుగానే మనం అనుకొని. కానీ వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనులను పొగడాలి, చక్కగా మెచ్చుకోవాలి. అది మాత్రమే కాదు, మనస్సులో నేను 5,000 ఇస్తున్నానండి ఆ పని అమ్మాయికి, సరే పాపం వాళ్ళేదో పొట్టకూటి కోసం కష్టంతోటే కదా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బయట పనులకు వస్తున్నారు. కానీ ఒక్కరోజు పని మనిషి రాకపోతే, ఒకరోజు కారు డ్రైవర్ రాకపోతే మనం గిలగిల తన్నుకుంటాం, మన చేతులు కాళ్ళు ఆడవు. మరి వాళ్ళు అంత ముఖ్యం కదా. అందుకని సేవ చేసే కమ్యూనిటీ, దాన్ని సహజంగా శూద్ర కమ్యూనిటీ అన్నా కూడా లేబర్ కమ్యూనిటీ, వర్కింగ్ క్లాస్ ఎంతో అవసరం కదా. మరి అసలు వాళ్ళు చేయకపోతే ఇక్కడ పనులేం జరుగుతాయి? మన కాలువలు డ్రైనేజీలు క్లీన్ చేసేవాళ్ళు, ఈ చెత్త బుట్టలను తీసుకెళ్ళేవాళ్ళు, ఆ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వాళ్ళందరూ చూడండి బాబు, పొద్దున్నే బయలుదేరి రావాలి.
మరి ఏదైనా మంచి నీట్గా ఉండే పనే సెంట్ పూసుకున్నట్టుగా ఉంటుందా? కానీ మరి వాళ్ళకి మనం కృతజ్ఞత చూపాలి కదా. భృత్యులు ముఖ్యంగా మన ఇంట్లో చేస్తున్నారంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కొంచెం ఎప్పుడైనా సహాయం కావాల్సి వస్తుంది, మరి వాళ్ళకి చెయ్యాలి. అందుకని చాలా ఎక్కువగా లెక్కించి వాళ్ళకి ఏదో మెడికల్ ప్రాబ్లం వచ్చింది, కష్టం వచ్చిందంటే మరి ఏదో దీపావళికి ఒకసారి ఇస్తున్నాం బోనస్ లాగా ఎక్కువ అంటే మరి అది పెట్టుకునే వాళ్ళకేదో సంతోషపడతారు కదా. నువ్వే చేర్చుకొని ఎంత ఉంచుకుంటావు? ఇవ్వటంలో సంతోషాన్ని గుర్తించాలి, పొందటంలో. ఇవ్వటంలో ఉన్నంత సంతోషం పొందటంలో లేదండి. చూసారా? అందుకని మరొకటి, ఎంతెంత ఇస్తుంటావు అంతంత నీకు వస్తుంటుంది. ఏమొస్తుంది? నీకు పుణ్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. సరైన ఆధ్యాత్మిక జీవనం చేసేవాడు పుణ్యం కోసం కూడా ఆశించడు, చిత్తశుద్ధి కోసం ఆశిస్తాడు. నా మనస్సుకు ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది, అది నా డ్యూటీ, అది దాంట్లో గొప్పదనం ఏం లేదు, అది నా ధర్మం మనుషుడుగా. అందుకని నువ్వు దాన్ని ఏదో కాలర్ ఎగరేసుకొని నేను ఇంత చేస్తున్నానని చెప్పక్కర్లేదు. నువ్వు మనిషిగా పుట్టినవాడు మరి చేయకపోతే ఎవరు చేస్తారు? ధర్మం, దానం అనేవి నీకే కదా చెప్పారు. ఇలా డిపెండెన్స్, మన మీద డిపెండ్ అయిన ఉన్నాడు భృత్యులు. ఒక రకంగా చూస్తే మనం అందరం ఎవరో ఒకళ్ళకి సేవకులమే. మన తల్లిదండ్రులకి మనం సేవకులమా కాదా? దేవుడి దృష్టిలో మనందరం సేవకులమే, ఆయన సేవకులం. అందుకనే మన ప్రధానమంత్రి ఏమంటారు? ప్రధాన సేవకుడిని నేను అంటారు. అందుకని సేవ అనేటువంటిది ప్రతి మనిషికి వాళ్ళ స్థానంలో, ఆఫీసులో పనిచేస్తున్నాడంటే క్లర్క్, సబార్డినేట్స్ సేవకు. ఆ బాసుకి మీద ఇంకొక బాసు ఉంటే ఈ బాసు ఆయనకి సేవకుడు. నమ్మకంతో పని చేసేటువంటి ఒక మనిషి, అది సేవాభావం. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి, కన్జంప్షన్ తక్కువ ఉండాలి. చూసారా? ఇంగ్లీష్ భగవద్గీత క్లాసులో కూడా 18వ అధ్యాయం మాట్లాడేటప్పుడు ఇవే పాయింట్లు వస్తున్నాయి. నేను ఏ గ్రేట్ కంట్రిబ్యూటర్గా ఉండాలి, కానీ ఎప్పుడు కన్జ్యూమర్గా ఉండకూడదు. నాకెంత వస్తుంది, నాకేం వస్తుంది, ఎంత నేను ఇస్తున్నాను అనేది ముఖ్యం. కాబట్టి మూడోది డిపెండెంట్స్, భృత్యులను. తర్వాత పితృలు అంటున్నారు ఇక్కడ, 4 ఫాదర్స్. ఈ వంశంలో మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు బతికి జీవించంటే మన తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు, ఇలా మనకు ఎప్పుడో తెలియదు. ఆ వంశ పరంపర అట్లా వస్తూనే ఉన్నది. కాబట్టి అన్ని వంశాలు అయిపోయినాయో ఎట్లానో, వాళ్ళందరూ ఏ లోకాల్లో ఉన్నారో, ఎక్కడున్నారో అది కాదు ముఖ్యం. వాళ్ళు అక్కడున్నారా, నేను పెట్టే ఈ పిండం ఉదకం వాళ్ళకి వెళుతుందా? అక్కడ ఏంటంటే శ్రాద్ధం అన్నారు. తర్వాత ఆ ప్రశ్నే సపరేట్గా కూడా అడుగుతాడు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి, శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధం. శ్రద్ధతోటి ఇవ్వటం, నమ్మకంతో. నమ్మకం అంటే ఏంటి? వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించటం. దీని చుట్టూ శాస్త్రంలో, కర్మకాండలో చాలా విషయాలు ఉంటాయి, మనం వాటికి అంత లోతుగా వద్దు. ఒకే ఒక పాయింట్ మాత్రం చెప్తాను. ఏంటంటే, ఇలా మన యొక్క 4 ఫాదర్స్కి థ్యాంక్స్ చెప్పడం, ఈ శ్రాద్ధాలు అవి చెయ్యకుండా ఉంటే, శాస్త్రం ఏం చెబుతుందంటే, మనకు రాబోయే జనరేషన్లో ఎక్కడైనా ఎవరింట్లోనే పిల్లలు పుట్టట్లేదు, పుట్టిన వాళ్ళు సరిగ్గా బతకట్లేదు, ఇట్లా పుట్టడమే లేదంటే ఏంటంటే, ఆ పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలకు వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు థ్యాంక్స్ చెప్పట్లేదు. అందుకని ఎప్పుడు పితృదేవతలకు గనక మనం థ్యాంక్స్ చెప్తూ ఈ శ్రాద్ధాలు పెడుతూ ఇలా ఉన్నామంటే, ఓకే, ఇక్కడ గృహస్థుడికి కర్మకాండ విషయం అండి చెప్తున్నాను. మీరు జ్ఞాన విషయానికి వచ్చినప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి, అది వేరే విషయం. జ్ఞాన విషయానికంటే నీకు కర్మ సన్యాసం
చేయగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు, జ్ఞాననిష్ట ఏర్పడినప్పుడు, అప్పుడు వీళ్ళందరూ మనల్ని దీవిస్తారు. అందుకనే కొన్నిసార్లు స్పెషల్ ఏదైనా పూజ చేయండి, మీకు ఎందుకు పిల్లలు పుట్టారని పితృదేవతలకి ఏదైనా మీరు ఎక్కువగా కొంచెం చేయాలని ఏవో చెప్తారు, చేస్తుంటారు, ఫలిస్తుంటాయి. సో విషయం ఏమిటంటే మన యొక్క పితృదేవతలు వాళ్ళు లేకపోతే మనం ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉండగలుగుతాం? సరే, చివరిది కొంచెం వ్యత్యాసంగా ఉంది ఇక్కడ ధర్మరాజు చెప్పేది. ఏమిటంటున్నాడంటే మన ఆత్మకు సెల్ఫ్ అంటే ఏమి చెప్తున్నాడు అక్కడ సమాధానంలో? ఆత్మనః చ నా నిర్వపతి అంటే వీటికి చెయ్యవలసిన పని చెయ్యనివాడు, వీటికి చెప్పవలసిన కృతజ్ఞతని చెప్పనివాడు. మరి ఆత్మనః అంటే ఏంటి? తనకు తాను కూడా మంచి ఉన్నతిని పొందేందుకు, ఆధ్యాత్మిక ఉన్నతి పొందేందుకు తనను తాను కూడా తాను గమనించుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చూడండి, ఆ పంచమహాయజ్ఞాలకి ఇక్కడ ఈయన చెప్పే దీనికి కొంచెం భేదం ఉంది కదా. అందుకని నిన్ను నీవు నిర్లక్ష్యం చేయకు. కొంతమంది లోకంలో ఈ సోషల్ సర్వీసు చాలా పనులు చేయడం, సర్వీస్ చేయటం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి, వాళ్ళ శాస్త్రము, శ్రవణము, సత్సంగం వీటిని చెయ్యరు. చాలామందికి సోషల్ సర్వీస్ ఏదైనా సేవ చెప్పండి, ఆర్గనైజేషన్లో అవన్నీ చేస్తాం. కూర్చొని విను భగవద్గీత, ఉపనిషత్తు అంటే అదంతా మా వల్ల కాదండి, అది తప్పు. అందువలన నిన్ను నీవు నిర్లక్ష్యం చేయకు. డ్యూటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండి అర్థం చేసుకోవాలంటే. ఇక్కడ నాకు నేను థ్యాంక్స్ చెప్పడం అంటే ఏంటి? నాకు శరీరం అనేది మనిషి శరీరం అనేది వచ్చింది, ఏదో ఇంకా కర్మ యొక్క ఫలాలు నాకు ఉన్నాయి కాబట్టే, జ్ఞానం పొందలేదు కాబట్టే మళ్ళీ ఇక్కడ ఈ శరీరంలో ఇప్పుడు పుట్టాను. ఇప్పుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని గురువుని ఆశ్రయించి, శాస్త్రమును ఆశ్రయించి మరి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి కదా. పైన చెప్పిన ఈ ధర్మాలన్నీ పితృలకు పూజించు, దేవతలను పూజించు, అందరినీ గౌరవించు. సరే చివరికి ఏంటండి? చివరికి ఏంటి? ధర్మం ఏం చేయాలి? ధర్మము బ్రహ్మమును నన్ను నేను బ్రహ్మమని తెలుసుకోవటానికి నాకు అది సహకరించాలి. ధర్మం దానార్థం, ధర్మం బ్రహ్మ జ్ఞానార్థంగా ఉండాలి. అందుకని ఇది ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాల్లో నీ చివరి హయ్యెస్ట్ పురుషార్థాన్ని నువ్వు మర్చిపోతే ఇంకా అసలు ఇవన్నీ చేసి ఏంటి ప్రయోజనం? చూశారా? అందుకని ఎంత చక్కగా సమాధానం ఇస్తున్నాడు. ఆత్మకృప ఉండాలి. సహజంగా ఏం చెప్తాం? ఈశ్వర కృప, గురుకృప, శాస్త్రకృప, ఆత్మకృప, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలని, ఈ సంసార చక్రంలోంచి బయటపడాలని నువ్వు నిర్ణయించకపోతే ఎవరేం చేయగలరు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎన్ని ఆత్మలండి? భగవంతుడు 6 సార్లు ఆత్మ ఆత్మ అని వాడతాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నిన్ను నీవే పతనమయ్యేట్లు చేసుకోకు. నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావంటే నీకు నువ్వే మిత్రుడివి. అలా చెయ్యకపోతే నీకు నువ్వే శత్రువుడివి. ఎంత క్లియర్గా చెప్పాడు. అందువలన ఈ విషయాన్ని మనం కఠోపనిషత్తులో ఈ అతిథి గురించి చెప్పబడింది. నచికేతుడు యమలోకంలో ఆయన ఇంటికి వెళ్ళాడు, అతిథిలాగా వచ్చాడు కాబట్టి అక్కడ అతిథి గురించి చక్కగా ఒక మంత్రం వస్తుంది. అతిథి అంటే అగ్నితోటి సమానంట. వైశ్వానరో అతిథి. అందుకని ఆయనకి చల్లార్చాలి, ఆయన మనస్సుకి పొట్టకి మంచినీళ్ళు ఇవ్వాలి, కొంచెం ఆహారం పెట్టాలి, గౌరవించాలి. యమధర్మరాజు చేశాడు. వచ్చిన పిల్లవాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడు. కానీ యమధర్మరాజు 3 రోజులు ఇంట్లో లేడా, వణికిపోయాడు. అయ్యయ్యో ఇతడు వచ్చి కూర్చున్నాడే అని చెప్పి వాటి అన్నిటికీ పరిహారంగా 3 వరాలు ఇస్తానన్నాడు. అది కఠోపనిషత్తు ఆ కథ అట్లా వెళుతుంది.
తర్వాత భాగవత మహాపురాణంలో మహాభారతంలో కూడా రంతి దేవుడని ఒక రాజు యొక్క కథ వస్తుందండి. ఆ రంతి దేవుడి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయనట భగవంతుణ్ణి అడుగుతాడు, ప్రార్థిస్తుంటాడు. ఏమిటంటే, ఓ దేవుడా, నన్ను అందరి హృదయాల్లో ఉండేట్లుగా నువ్వు నన్ను పెట్టు, నన్ను అందరి హృదయాల్లోకి తీసుకెళ్ళి పెట్టు. ఎందుకు? అట్లా ఉండి వాళ్ళ హృదయాల్లో వాళ్ళకు వచ్చే కష్టాలన్నీ కూడా నేను పాలు పంచుకొని నావిగా తీసుకుంటాను. ఎంత విశాలమైన హృదయం అండి, చూసారా? అందుకని ఇంకొక రాజు కథ వేరే వస్తుంది. ఆయనేమో ఏదో ఒక చిన్న పాపం, చాలా ఎక్కువ పుణ్యం ఉంది. ఆ పాపం వలన ఆన్ ది వే లే ఓవర్ టైం ఫ్లైట్లో లాగా నరకానికి వెళ్ళి కొద్ది రోజుల్లోనే, వారం రోజుల్లోనే స్వర్గానికి వెళ్ళిపోవాలి. అట్లా అప్పుడు ఆయన నరకానికి వెళ్ళగానే ఆయన యొక్క పుణ్యం చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి నరకమంతా కూడా దుర్గంధంగా ఉండి కష్టపడుతున్నారు అక్కడ నరకయాతన పడే వాళ్ళకి సుగంధం రావడం మొదలుపెట్టిందిట. ఆ రాజు పేరు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు, భారతంలో కదే. అందువలన ఆయన వీళ్ళందరికీ ఇంత నా ప్రెజెన్స్ ఇక్కడ ఉండటం వలన వీళ్ళకి ఇంత ఆనందం కలుగుతుందంటే, ఆ వచ్చే తర్వాత వారంలో విష్ణుదేవతలు వచ్చేసి ఇక్కడ మీకు పని అయిపోయింది, నరకంలో మీరు రండి స్వర్గానికి అన్నారు. ఆయన అన్నాడు, నేను రాను. నేను ఇక్కడ ఉండటం వల్ల ఈ నరకంలో ఉండే మనుషులందరికీ గనక సంతోషము, చక్కటి సుగంధం వస్తున్నది, వాళ్ళకి ఆనందం కలిగిస్తుందంటే నేను ఇక్కడే ఉంటా అన్నాడు. చూశారు ఎంత విశాల హృదయం. ఇది తప్ప రైట? అదేంటండి నరకంలోనే ఉంటానంటాడు. ఆయన ఆత్మజ్ఞానం, బ్రహ్మ, అది వేరే. ఆ హయ్యెస్ట్ సాక్రిఫైస్, ఆ క్వాలిటీ చూడండి, దాన్ని తీసుకోవాలి. ఈ రామాయణ మహాభారత కథలన్నీ కూడా మనలో ఆ త్యాగ బుద్ధిని పెంచడానికే కొన్ని కథలు ఎగ్జాజరేషన్గా ఉంటాయి. సరే, ఈ విధంగా చెప్పారా. తర్వాత ఆదిశంకరాచార్యులు వారు ఆ బీద ఒక స్త్రీ ఈయనకి భిక్షకి ఇవ్వడానికి ఏమీ లేదంటే అదేంటి ఉసిరికాయ ఒకటి మాత్రం తెచ్చి ఇచ్చింది. అది కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, బ్రహ్మచారి పిల్లవాడు వచ్చాడు, సన్యాసి, నా దగ్గర ఏం, బ్రహ్మచారి అంటే సన్యాసి, నా దగ్గర ఏమి ఇవ్వడానికి లేదని బాధపడుతూ ఇస్తుంటే ఆయనకి కరుణ కలిగి దయార్థ హృదయుడైపోయి కనకధార స్తోత్రం చదివేస్తే ఆవిడకి ధనమంతా ఆమె ఇంటికి వచ్చేసిందని కదా. కాబట్టి ఇట్లా చెయ్యకపోతే ఇప్పుడు ఎందుకు, చివరికి వద్దాం. పాయింట్ ఏంటంటే వీడు జీవించిన వాడితోటి సమానం కాదు. ఇదేంటంటే 25వ ప్రశ్నే అక్కడ చెప్పానన్నారు, మళ్ళీ ఇంత మాట్లాడుతున్నారంటే ఆ రోజు మాట్లాడింది వేరు, ఈరోజు మాట్లాడుతున్నది వేరు. సరే, కొత్తగా వినే వాళ్ళకి ఒక చక్కగా ఉంటుంది ఫౌండేషన్ అని ఈ శ్లోకానికి ఇంత టైం ఇస్తున్నాను. అయిపోయింది. ఈశావాస్యోపనిషత్తులో ఇలాంటి వాడికి, తనను తాను ఉద్ధరించుకోవడం తెలియని వాడికి, జీవితం యొక్క లక్ష్యం ఏమిటో మర్చిపోయిన వాడిని, వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం అంటుంది. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే ఆత్మహనో జనాః. ఈజ్ ఏ సూయిసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్న తోటి సమానం. ఎవరు? ఈ అందం ప్రవిశంతి వీళ్ళు. ఆ తర్వాత అంత వివరణ వస్తుంది. అసూర్యానామతే అంటే లక్ష్యం తెలియలేదు, ఈ జీవించటం ఎట్లా అని తెలియలేదు అని చెప్పి, అందుకని ఇక్కడ ప్రశ్న సరిగ్గా ఉంది. వాడు జీవశ్చవమే, జీవించున్నప్పుడు కూడా మరణించిన వాడితో సమం. సరే, తర్వాత 26 నుండి 29 ప్రశ్నలు 59వ శ్లోకంలో వస్తాయండి. చదువుతాను శ్లోకం. కిం స్విద్ గురుతరం భూమేః కిం స్విద్ ఉత్తరతరం చ ఖాత్ కిం స్విద్ శీఘ్రతరం వాయోః కిం స్విద్ బహుతరం తృణాత్. 4 ప్రశ్నలు. 4 ప్రశ్నలు. ప్రశ్నలు ఏమిటో చెప్తాను, కొంచెంసేపు 1-2 చూద్దాం.
సమాధానం కూడా చెప్పేస్తాను. యుధిష్ఠిరుడు చెప్పింది. సో పైన చెప్పింది యక్ష ఉవాచ చదివేశాను. యుధిష్ఠిరుడు సమాధానాలు. మాతా గురుతరా భూమేః ఖ్యాత్ పితోచ్చరతస్తథా మనః శీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్. సరే, 26వ ప్రశ్న మొదటిది ఏమిటంటే, ఏది చాలా బరువైనది? వాట్ ఈస్ ద హెవియర్ దాన్ ది ఎర్త్? భూమి కంటే చాలా బరువైనది ఏమిటి? వెయిటర్ ఆర్ హెవియర్ దాన్ ది ఎర్త్, అది ప్రశ్న. భూమి కంటే ఏది బాగా గురుతరం అంటే బరువైనది. ఈ గురు అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. గురు అంటే హెవీ అని అర్థం. కిమ్స్ విత్ గురుతరం భూమేః, ఇది ప్రశ్న. అర్థమైందా? దానికి ధర్మరాజు ఏం బదులిస్తున్నాడంటే, మాతా గురుతర భూమేః, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి ఈ భూదేవి భూమాత కంటే కూడా చాలా ఉన్నతం. ఇక్కడ హెవీ, వెయిటీ అంటే అర్థం చాలా ఉన్నతం, చాలా ఉన్నతం. భూమికే ఎంతో సహనం ఉంది, భూదేవికి ఎంతో ఓదార్చుకుండే గుణం ఉన్నది, భూదేవికి ఇస్తూనే ఉదారమైన గుణం ఉంది. మరి ఆ భూమి కంటే కూడా నీకు ఎవరు ఇంకా ఉన్నతమైన ఔన్నత్యమైనది ఎవరు అంటే నీకు జన్మనిచ్చిన తల్లి. చూసారా? మాతృదేవో భవ. తల్లి ఆ బిడ్డకు మొదటి దైవం. ఆ మొదటి దైవం తల్లి ఏ విధంగా గురువుగా తను, ఇక్కడ తల్లి గురువు, దైవముతో సమం గురువు. అందుకని దేవుడే, దైవమే ఈ తల్లిని గురువుగా ఇస్తున్నది పిల్లవాడికి మొదట. అందువలన తల్లి యొక్క బాధ్యత మొదట్లో పిల్లవాడికి గురువు ఏ రకంగా అంటే ధార్మిక గురువుగా ఉంటుంది. మంచి విషయాలను చెప్పడం, మంచిని నేర్పించడంలో. ఆధ్యాత్మిక గురువుగా ఉండే తల్లులు ఉంటే అది ఇంకా రేర్, చాలా గొప్ప, ఆ మదాలసాలాగా. కాబట్టి ఇక్కడ మరి జిజియాబాయి చూడండి, ఎంత దేశభక్తి, ధర్మం అవన్నీ నేర్పింది శివాజీ. కాబట్టి తల్లి ధార్మిక విషయములు, ధర్మమును ఆ పిల్లవాడికి నూరిపోయాలి. తన ఆ భావనలో తను ఉంటేనే వీడు ధార్మికుడు కావాలి, ధర్మపరాయణుడు కావాలని కనుక తల్లి ఆశిస్తూ ఉండాలి. అది తల్లికి ఒక తపస్సు. ఇంకా ఆ తపస్సు ఆలోచనే ఆ తల్లి యొక్క నడవడిక, మాటలు, చేతలే ఆ పిల్లవాడి మీద ప్రభావం ఉంటుంది. ఇంత లోతుగా చెప్తే ఈ రోజుల్లో ఎవరికి అర్థం కాదండి. కానీ ఇక్కడ చూసారా, మాతృదేవు అనే విషయాన్ని ఇక్కడ ఈ విధంగా అడుగుతున్నారు. వాట్ ఈస్ ద హెవియెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అండ్ సుప్రీం దాన్ ద ఎర్త్? అప్పుడు నా కన్న తల్లి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కన్న తల్లి విషయానికి వచ్చినప్పుడు మహాభారతంలో ఒక శ్లోకం, ఎక్కడ ఏం చెప్తుందంటే ఆ శ్లోకం, దశైవతు సదాచార్య శ్రోత్రియా నితరిష్యతే దశాచార్యానుపాధ్యాయ ఉపాధ్యాయాన్ పితా దశ పితॄన్ దశతు మాతైక సర్వా వా పృథివీమపి గురుత్వేనాభిభవతి నాస్తి మాతృసమో గురుః. ఎంత అద్భుతంగా ఉంది! ఏంటి చెప్తుంది ఈ శ్లోకంలో అంటే, చెప్తున్నాడు ఎవరు ఇదంతా ఇట్లాంటి ధర్మాల విషయాలు భీష్ముడు చెప్తాడు చివరిలో. చూసారా ఏమిటి అర్థం? ఒక ఆచార్యుడుట 10 మంది బ్రాహ్మణుల కంటే గొప్పవాడుట.
ఎవరు? 10 మంది బ్రాహ్మణులు, వేదాలన్నీ చదివినటువంటి వాళ్ళు. కానీ ఈ ఆచార్యుడి కంటే కూడా ఉపాధ్యాయుడు 10 మంది ఆచార్యులకు సమముట. ఆ ఉపాధ్యాయుడు కంటే కూడా ఒక 10 మంది ఉపాధ్యాయుడు కంటే ఆచార్యుడు కంటే ఉపాధ్యాయుడు కంటే కూడా తండ్రి 10 మంది ఉపాధ్యాయుల కంటే కూడా తండ్రి గొప్పవాడుట. 10 మంది తండ్రుల కంటే కూడా ఒక తల్లి ఎంతో గొప్పదిట. 10 మంది తండ్రుల కంటే కూడా ఒక తల్లి గొప్పదిట. అందుకనే ప్రపంచం మొత్తంలో అందువలన చివరిలో ఏమంటున్నారు? ఈ పృథివీమపి, ఈ మొత్తం ప్రపంచంలోనే ఇంకా తల్లికి మించిన గురుత్వేనాభిభవతి. అమ్మకు సమమైన తల్లికి సమమైన గురువు ఈ లోకంలో లేదనేసాడు. అది ఇక్కడ అర్థం ఈ మా ప్రశ్నకు. అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు ఆయన తల్లిని ఒక్కదాన్నే వదిలేసి 8-10 ఏళ్ల లోపలే వెళ్ళిపోయాడు కదా. ఆయన లోక సంచార పరివ్రాజకుడు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పాడు, నువ్వు ఎప్పుడు అవసరమై నన్ను తలుచుకుంటే నేను వస్తానన్నారు. ఆయన అట్లా వచ్చారు. ఆయన ఒక సందర్భంలో ఆ తర్వాత అనుకుంటా తల్లి కాలమైన తర్వాతను మాతృపంచకం అని చెప్పి రాశారు. అది చదివామంటే కళ్ళము నీళ్ళు వచ్చేస్తాయి. ఇలాంటి ఒక సన్యాసి చిన్నప్పుడే అయిన ఆయనకి ఇంత ఇమోషనల్ ఎందుకు అంటే ఆయన కోసం కాదు, లోకంలో తల్లి యొక్క గొప్పదనం ఈ జనానికి పిల్లలకి తెలియాలని ఆయనలో ఉన్న భావాన్ని, అది ఆ తల్లి మీద ఉన్న ప్రేమని తీసుకొచ్చి బిడ్డగా మాతృపంచకం అని రాశారు. చివరికి ఆయనే ఇంకా ఆల్మోస్ట్ మన్నించు అమ్మా, నన్ను నీకు సేవ చేయలేకపోయినాను, నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావు అని చెప్పి బిడ్డలుట తల్లిదండ్రులకి సేవ చెయ్యాలని పరితపించాలిట. సేవ చేయటానికి అవకాశం రాలేదే అని అవకాశం కోసం ఎదురు చూడాలిట. కానీ ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి? అవాయిడ్ చేయటానికి రాకుండుంటే మంచిది అనుకుంటున్నారు. చూసారు ఎంత వ్యతిరేకంగా ఉందో పోకడ. కాబట్టి అది మంచిది కాదు. అందుకని వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళకి సేవ చేసుకుండే భాగ్యం రావాలి. ఎంతో అంత కొంచెమో గొప్ప. అందుకని ముఖ్యంగా వాళ్ళు చివరి దశలో తల్లిదండ్రులు ఆశించేది ఏమిటో తెలుసా? పిల్లలు దగ్గరే ఉంటే వాళ్ళకి సంతోషం. నా పిల్లలు నా దగ్గర ఉండాలి అని ఆశిస్తారు. అప్పుడు మరి దాన్ని మనం నెరవేర్చాలా వద్దా? ఇంకా మన పనులు, మన యొక్క విషయాలు, మన కన్వీనియంట్లే చూసుకుంటే ఆ వయసు వచ్చిన పెద్దలను పూజించాలి, వాళ్ళకి సేవ చేయాలి. ఎంత భాగ్యం అది. ఆ శ్రావణ కుమారుడు కథ భారతంలో ఎందుకు ఇవన్నీ చెప్తారు? రామాయణంలో కూడా రామాయణంలో ముసలి తల్లిదండ్రులని కావడిలో కూర్చోబెట్టుకొని వెళ్ళాడు ఆ రోజుల్లో అంటే అది ఇప్పుడు మనం ఏదో కథలేండి అదంతా అంటాం. తల్లిదండ్రులకి కావలసినది చెయ్యాలి కదా, మరి నా కర్తవ్యం కదా అది. అట్లా అందువలన మరొకటి ఇక్కడ తల్లి విషయం వచ్చినప్పుడు రాములు వారు లంకా పట్టణాన్ని జయించేశారు. రావణుడు సంహారం అయిపోయింది. విభీషణుడికి రాజ్యం అప్పగించేసి ఇంకా బయలుదేరి పుష్పవిమానంలో వెళ్ళిపోవాలి అయోధ్యకి. ఆ సందర్భంలో విభీషణుడు రాముణ్ణి లంకకు వచ్చి ఒక 2 రోజులు కొంచెంసేపైన విశ్రాంతి తీసుకొని చక్కగా ఏవైనా అంటే లేదు నా తమ్ముడు అక్కడ భరతుడు తపస్సు చేస్తూ అట్లా భూమి మీద పడుకుంటూ ఉంటే ఇక్కడ సుఖంగా ఇంకొక రాజ్యంలోకి ప్రవేశించి సుఖపడగలనా? నా భరతుడు కష్టపడుతుంటే అన్నాడు అంటే
లక్ష్మణుడికి మాత్రం ఒక ఆలోచన వచ్చింది. ఈ లంక అంతా కూడా ఇంత సౌందర్యంగా, ఇంత ధనంతోటి, బంగారం ఎక్కడ చూసినా కూడా ఇదెంత బాగుందే. అందుకని రాముడితోటి అంటాడు, అన్న అన్న మనం రామ అన్న ఇక్కడ మనం ఈ లంకలో కూడా మనం ఒక సమ్మర్ క్యాపిటల్ గానో వింటర్ క్యాపిటల్ గానో పెట్టుకొని మనం అప్పుడప్పుడు వచ్చి వెళుతుండొచ్చు కదా, పుష్ప విమానం ఉంటుంది, అంత టైం కూడా పడ్డది ఈ రోజులలాగా అన్నట్లుగా ఆ లంక యొక్క గొప్పదనాన్ని చెప్పి, చూసావు ఎంత బాగుందో లంక, అందుకని మనం ఇక్కడ ఉండిపోదామా. విభీషణుడు ఏమనడు, మనం ఉంటామంటే ఇంకా సంతోషపడతాడు. కొద్ది రోజులు ఇక్కడ ఉందాం, కొద్ది రోజులు అయోధ్య వెళదాం, అట్లా చూద్దామని అని అంటాడు. రాముడు అప్పుడు లక్ష్మణ్ని చూసి, తమ్ముడు లక్ష్మణ, జననీ జన్మభూమిశ్చ అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. ఓ లక్ష్మణ, ఈ లంక మొత్తం కూడా స్వర్ణమయంగా ఉన్నప్పటికీ కూడా, ఎంతెంతో గొప్పదాగా ఉన్నప్పటికీ కూడా నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? బాగుంటే ఎందుకు నచ్చలేదు? అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. ఎందుకో తెలుసా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఆ ధర్మమూర్తి అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తి ఇంత చక్కటి విషయాన్ని మనకు బోధిస్తే ఏమంటున్నాడు? కన్న తల్లి నన్ను పోషిస్తున్న, నివసించుటకు అవకాశం ఇచ్చిన నా జన్మభూమి, జనని జన్మభూమి, ఈ రెండు స్వర్గము కంటే గొప్ప లక్ష్మణ అని చెప్పి లక్ష్మణుడికి పాఠం నేర్పించాడు. అది మనకు ఈరోజు కూడా పాఠంగా ఉండాలి. జన్మనిచ్చిన తల్లి, నేను జన్మించుటకు, నా తల్లి కూడా నివసిస్తుండుటకు కారణమైన ఈ జన్మభూమి, అందుకనే దేశభక్తి కావాలి. నేను ఎక్కడ పుట్టి, ఎక్కడ పెరుగుతూ, ఎక్కడ తింటూ, అనుభవిస్తున్నాను, ఆ భూమి మీద నాకు ప్రేమ ఉండద్దా? ఈ రకంగా చక్కగా చెప్పబడింది. ఆ తర్వాత 27వ ప్రశ్నను ప్రారంభిస్తాను, వివరణం తర్వాత చూద్దాం. ఏమిటంటే, కిం స్విద్ ఉత్తరతరం చ స్యాత్. ఏది చాలా, ఇక్కడ కూడా అక్కడ బరువైనది గురుతరం అని అడిగాడు, ఇక్కడేమో ఉత్తరతరం అంటే ఏది, వాట్ ఈజ్ హయ్యర్ దాన్ ద స్కై. ఇప్పుడు స్కై అంటే పైన చాలా ఎత్తులో ఉందండి, అది ఎంతో పోతూనే ఉంటుంది. ఇంకా హైట్ చెప్పాలంటే స్కై అంటారు కదా. అప్పుడు ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా ఎక్కడ స్కైలోనే కదా, ఆకాశంలో కడతారు. అప్పుడు వాట్ ఈజ్ హయ్యర్ దాన్ ద స్కై అని అడిగాడు. కింస్విద్ ఉత్తరతరం చ ఖాత్. ఖా అన్న కమ్ అన్న ఆకాశం, ఆకాశం కంటే ఏది చాలా ఉన్నతమైనదని అర్థం కూడా. ఇక్కడ హైట్ అన్నాను, అక్కడ హెవియర్ అన్నాను కూడా, గొప్పది, ఉన్నతమైనది అని అర్థం. బదులు ఏం చెప్తున్నాడు ధర్మరాజు? ఖాత్ పితా ఉచ్చతరః తథా. ఆ ఆకాశం ఎలాగైతే చాలా చాలా ఉన్నతమైన హైట్ అయినదో, అదేవిధంగా దానికంటే కూడా ఖాత్, ఆకాశం కంటే కూడా తండ్రి చాలా ఉన్నతమైన, ఉచ్చతరమైనటువంటి వాడు తండ్రి. అంటే ఏమిటి చెప్తున్నాడు? పితృదేవో భవ. ఇక్కడ ఈ ఒక అసలు ఈ విషయం దేన్ని ఆధారం చేసుకొని ఇక్కడ చెప్తున్నాడంటే, ఈ బదులు ప్రశ్న కూడా చాందోగ్య ఉపనిషత్తులు వింటున్నాం కాబట్టి మనం కొంతమందికి మనకు దాని గురించి అవగాహన ఉండుండొచ్చు. చాందోగ్య ఉపనిషత్తులో పంచాగ్ని విద్య అని వస్తుంది. ఒక జీవుడు జ్ఞానం రానంత వరకు వీడి ప్రయాణం జరుగుతూ ఉంటుంది కదా, పునరపి జననం పునరపి మరణం. ఇతడు ఇలా 5 అగ్నిల గురించి అట్లా ప్రయాణం చేసి మళ్ళీ వస్తాడు.
ఈ 5 అగ్నులేమిటి అనేది అక్కడ వివరణ ఇవ్వబడింది. 5 పేర్లు మాత్రం చెప్తాను. ఆ కనెక్షన్ అంతా వచ్చే సత్సంగంలో మాట్లాడదాం. ఒకటేమో స్వర్గలోకం లేక ద్యులోకం, ద్యు అగ్ని, ద్యు అగ్ని. రెండోది మేఘ అగ్ని. 3 భూమి అనే అగ్ని. తర్వాత తండ్రి అనే అగ్ని. 5 స్వర్గలోకం, మేఘం, భూమి, తండ్రి, తల్లి. ఈ 5 అగ్నులుట పంచాగ్ని. వీటిలో నుంచి అట్లా బయలుదేరి ప్రాసెస్ వస్తాడు. ఇది ఏది ముందు? ఇప్పుడు ఆకాశం చెప్తున్నాడు, దీన్ని ఎట్లా కనెక్ట్ చేసుకుండేది? ఇప్పుడు ఇక్కడ మరి మొదట తండ్రి లోపలికి బీజంగా వచ్చేది, తర్వాత తల్లి పొట్టలోకి వెళుతున్నాడు. ఎవరు గొప్ప? ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటిది వచ్చే సత్సంగంలో మనం వివరిస్తూ దీన్ని తర్వాత కంటిన్యూ చేస్తాం. ఈరోజు మరలా స్టార్ట్ చేయటం కాబట్టి 2 నెలల తర్వాత 25వ శ్లోకాన్ని కొంచెం ఎక్కువసేపు తీసుకున్నాను. ఎంత చూడగలిగితే అంత వీలైనంత వరకు విస్తరించి నిదానంగా మనం ఈ విషయాలని విని గ్రహించుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.